సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం ప్రజలకు వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తరకటూరులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రస్తుతానికి 4.5 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకున్నామని, అవసరమైతే గరిష్ట స్థాయి వరకు నిల్వ చేసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో 70 HP మోటార్లు మాత్రమే ఉండగా కొత్త మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడామన్నారు. అదే సమయంలో ట్రాన్స్ఫార్మర్లకు కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పంపుల చెరువులో కూడా నీటి నిల్వ 8 అడుగుల వరకు ఉందని, పూర్తి సామర్థ్యం 13 అడుగులకు పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే వేసవికాలంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. అదే సమయంలో తరకటూరు నుండి బందరు వరకు పైపు లైన్లలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాల మేరకు నూతన ట్యాంకు, ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కృష్ణానది నుండి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకుంటే తాగునీటికి ఇబ్బందులు తలెత్తవని, ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చే తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఎందుకంటే వచ్చే సమ్మర్కి ఆల్రెడీ వేసవకాలం స్టార్ట్ అయింది. మంచినీళ్ళకి ఇబ్బంది రాకూడదని ట్యాంకులన్నీగా ఫుల్గా వాటర్ లెవెల్స్ పెట్టాలని చెప్పి మరి గతంలోనే ఆదేశించాం. దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు కాకుండా అదనంగా కూడా మోటార్లు పెట్టించి గత వారం రోజులుగా ట్యాంక్ని 3 మీటర్లు ఉన్నటువంటి ట్యాంక్ని ఇప్పుడు దాదాపు 4.5 మీటర్లకు వచ్చింది. తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఇంకొక 60 సెంటీమీటర్లు పెరగాల్సింది ఉంది. దీని కెపాసిటీ 5 మీటర్ల 10 సెంటీమీటర్లు, 5.1 సెంటీమీటర్స్ ఇది. దానికి మరి ఈరోజు గతంలో మరి ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం. ఆ రోజున ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు అన్నీ కలిపి 70 HP మోటార్లు ఉన్నాయి గతంలో. దానికి అదనంగా అప్పుడు 460 HPకి మోటార్లు ఏర్పాటు చేయించి వాటికి రూమ్స్ కూడా అప్పుడు మనం ఏర్పాటు చేసాం. అలాగే ఆ రోజున పెద్ద ఎత్తున మోటార్లు తీసుకొచ్చి దాదాపు ట్రాన్స్ఫార్మర్ కూడా లేదు. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ పెట్టించి ఇంజన్లు పెట్టించి ఆ రోజు నింపినటువంటి పరిస్థితులు గతంలో జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము 5 సంవత్సరాల పాలన అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఇప్పటికి కూడా ఎందుకంటే వాటర్ మళ్ళీ సమ్మర్లో తగ్గుద్దనే ఉద్దేశంతో ఇంకొక 450 HP మోటార్లు అదనంగా పెట్టించి ఇప్పుడు తోడటం జరుగుతుంది. మరి ఈ ప్రక్రియ అంతా కూడా ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అలాగే మనకు ఉన్నటువంటి పంపుల చెరువులో కూడా ఇప్పుడు 8 అడుగులు మాత్రమే ఉంది వాటర్. అక్కడ దానికి కూడా 13 అడుగుల వరకు దాని కెపాసిటీ ఉంది. కాబట్టి దానికి కూడా అదనంగా అవసరమైతే ఇంకొద్దిగా రీడింగ్ పెంచమని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి అక్కడ కూడా నింపుకోగలిగితే దాదాపు ఒక 70 రోజులు మనకి నీళ్ళ సమస్య లేకుండా ఉంటుంది. అంటే సమ్మర్ మొత్తం కూడా మే, ఏప్రిల్, ఇక్కడ జూన్లో కొద్దిగా ఆలస్యమైన వర్షాలు ఇబ్బంది లేకుండా మొత్తం కెపాసిటీ ఫుల్ కెపాసిటీలో వాటర్ని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మొత్తం ఈ పైప్ లైన్ కూడా ఆ రోజున NHLతో మాట్లాడి తరకటూరు నుంచి బందర్ వరకు మొత్తం పైప్ లైన్ మార్చడం వల్ల ఎక్కడ కూడా ఒక చుక్క నీరు లీక్ అయ్యే పరిస్థితి లేదు. ఈ తరకటూరు స్టోరేజ్ ట్యాంక్ నుంచి పెడనకి, గూడూరుకి, బందర్ రూరల్ కానీ బందర్ టౌన్కి కానీ సమ్మర్లో ఈ స్టోరేజ్ చాలా ఉపయోగపడుతుంది. ఆనాడు మరి అన్న నందమూరి తారక రామారావు గారు మరి వడ్డిరంగారావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇంకా ఎలా చేయాలి అనేది కూడా ఆలోచన చేస్తున్నాం. ఇవాళ ఫిల్టర్ బెడ్లు కూడా 2,40,00,000తో ఏర్పాటు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు ఇమ్మీడియట్గా పంచాయతీరాజ్ దీని కింద పెట్టేసి RWS కింద అవన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ఏదైతే కృష్ణా రివర్ నుంచి ఆ వాటర్ని ఒక గ్రిడ్ లాగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి డైరెక్ట్ పైప్ లైన్ని బందర్ వరకు వేస్తే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అక్కడి నుంచి ఇచ్చి ఫిల్టరేషన్ చేసి అక్కడి నుంచి వాటర్ వస్తే డైరెక్ట్గా గ్రిడ్ ద్వారా ఇంటింటికి అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా అందరూ కూడా భాగస్వామ్యాలను కావాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ నాయకులందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చినటువంటి ఇది నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటాం.
బందరు ప్రజలకి మన తలకటూరు చెరువుని మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు ఈరోజు ఇక్కడ వచ్చి మరి పర్యవేక్షణ చేసి వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, మంచినీళ్ళకి తాగునీరు ఎటువంటి ఎక్కడా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అధికారులందరితో కూడా చర్చలు జరిపి ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నా కూడా దాన్ని వెంటనే సరిదిద్దుకుని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కూడా వారు ఆదేశించడం జరిగింది. వాళ్ళు దీనికి ప్రత్యేకంగా ఈ వేసవి కాలాన్ని ఉద్దేశించి ప్రత్యేకంగా మోటార్లు 100 HP కూడా పెట్టి వాటర్ను వేగవంతంగా తోడటం అనేది జరుగుతుంది. దాదాపు 5.2 వాటర్ లెవెల్ ఉండాల్సింది ఇప్పుడు 4.5 ఉంది. ఇంకో 3-4 రోజుల్లో ఈ వాటర్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి ఏఈ గారు డిఈ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఇది రేపు మే జూన్ వరకు కూడా వచ్చేట్టు ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మే జూన్ కూడా వచ్చేట్టు ఈ వాటర్ని పూర్తి స్థాయిలో మరి తోడమని చెప్పి ఇక్కడ తలకటూరులో కానీ అటు పక్కన పంపుల చెరువు దగ్గర ఉన్న 2 చెరువులు కూడా నింపాలి, వేగవంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి కూడా మంత్రి గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి స్వచ్ఛమైన వాటర్ అందజేయడానికి మన మంత్రి రవీంద్ర గారు తగు చర్యలు తీసుకున్నారు. అట్లాగే ఎంపీ మన బాలశౌరి గారు కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తారు. మరి ఈరోజు మచిలీపట్నంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ వేసవి కాలంలో నీటి ఎద్దడి వల్ల ఇబ్బంది పడతారని ముందుగానే 2 నెలలు ముందుగానే గమనించి మరి పెద్ద కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ఈ రోజున ఆలోచించి ఈ రోజున సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తలకటూరు వచ్చి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు, అలాగే బాబాప్రసాద్ గారు అందరూ కూడా నాయకులందరూ వచ్చి వాళ్ళు పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే ముందుగానే చూసుకోలేదన్నా అప్పటికప్పుడు అంటే ఏది అయ్యే పని కాదు. ఇది కూడా 5-6 రోజులు వస్తాయి అంతే. ఈ 5-6 రోజులు ఎలా నింపాలనేది అదనంగా మోటార్లు పెట్టి 5 రోజుల్లో మొత్తం ట్యాంక్ మొత్తం మచిలీపట్నం రూరల్లో ఉన్న అన్నీ కూడా చెరువులని నింపి ఇవాళ ఎటువంటి పరిస్థితులు లేదని ఇంజనీర్ గారిని అడిగినప్పుడు ఆయన 2 నెలల వరకు ఏ రకమైన ఇబ్బంది లేదని చెప్పారు. ఆ రకంగా మెలకుగా ఉండాలని నాయకులకి తెలుసు. అంతకుముందు నీళ్ళ వల్ల ఎన్ని ఇబ్బంది పడ్డామో అసలు నీళ్ళ గురించి ఆలోచించిన పరిస్థితి లేదు అంతకుముందు ఉన్న ప్రభుత్వం. కనుక ప్రజలందరూ కూడా ఇంకోటి ఆలోచించాలి. మీరు కూడా నీళ్ళని జాగ్రత్తగా వాడుకోండి. పంపులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. ప్రతి సాట కూడా నీటిని జాగ్రత్తగా వాడుకొని ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. హరీష్ కుమార్ గుప్తా తొలుత నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు పట్టు వస్త్రాలు అందించి జ్ఞప్తికగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గంగాధర్రావు, డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ, చల్లపల్లి సీఐ ఈశ్వర్రావు, ఎస్ఐ ఎలుగుబంటి వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పెడనలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేస్తానని ఆలయ కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్ తెలిపారు. పెడనలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానం దాతల సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తానని ఆలయ కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్ తెలిపారు. పెడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ మరియు స్ట్రాంగ్ రూమ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయ అర్చకులు గూడూరు అగస్తేశ్వరరావు శివదత్త ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సహాయ సహకారాలతో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సూచనలతో భక్తుల సహకారం, పట్టణ ప్రముఖుల సహకారం తీసుకుని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు చందన నారాయణరావు, ఎక్కల శ్యామలయ్య, వాస సాంబశివరావు, పిచ్చుక ప్రసాద్, ఇమిడి నాగభూతరావు, ఊటుకూరి ప్రకాశ్రావు, కొల్లూరి రాధాకృష్ణగుప్తా తదితరులు పాల్గొన్నారు. గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో మన శాసనసభ్యులు వారి గౌరవ శాసనసభ్యులు వారి శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో బొడ్డు వేణుగోపాలరావు గారి దర్శకంలో మన శివాలయానికి అభివృద్ధి కమిటీగా ఏర్పడిన నాటి రోజు నుండి మనం స్వామివారి ప్రధాన గర్భాలయ ద్వారానికి వెండి తాపడం కార్యక్రమంతో శ్రీకారం చుట్టి తదుపరి స్ట్రాంగ్ రూమ్ నిర్మాణము అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున పౌర్ణమి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రధాన గర్భాలయ ద్వారానికి వెండి తాపడాన్ని భక్తులకి సంపూర్ణమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఈ రోజు నుండి కల్పించడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్ నిర్మాణం నిమిత్తంగా ఈ స్ట్రాంగ్ రూమ్ నిర్మాణం గురించి వివరంగా చెప్పడం మూలంగా మనకి లక్ష్మీపురపు అజయ్ బాబు గారు కలిదిండి వాస్తవ్యులు ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి సహకారం అందించి ఈ కార్యక్రమం మొత్తం వారు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన ఆలయ సిద్ధాంతులైనటువంటి గోపాలకృష్ణ గారితో ముహూర్తం పెడన టౌన్లో వేంచేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ఉదయం 8:44 స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆలయ వస్తువులు స్ట్రాంగ్ రూము నిర్మాణము మరియు వాటర్ ట్యాంకుకు ఈరోజు శంకుస్థాపన జరపబడినది. దీనికి సహకరించిన భక్తుల సహకారంతోనూ ఆలయ అభివృద్ధి కమిటీ వారి సహకారంతోనూ ఈ నిర్మాణమునకు కొనుక్కొని ఉన్నాము. అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎంపీ వల్లభనేని బాలశౌరిలు విశేష కృషి చేస్తున్నారని కూటమి నాయకులు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విశేష కృషి చేస్తున్నారని కూటమి నాయకులు తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ జనసేన నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోడూరు అవనిగడ్డ రోడ్డు, ఎదురుమొండి ఏటిమోగ బ్రిడ్జి నిధుల సాధనకు ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో జరుగుతుంటే అవనిగడ్డ కోడూరు రోడ్డు నిర్మాణం ప్రారంభం కాగానే తానేదో కృషి చేసినట్లు ప్రకటనలు ఇచ్చుకుంటున్న విక్కుర్తి శ్రీనివాసరావు తీరు విడ్డూరంగా ఉందన్నారు. విక్కుర్తి శ్రీనివాస్ దీవుల్లోకి వెళ్లి బ్రిడ్జి తానే తెచ్చానని చెప్పుకుని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదన్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి బండే రాఘవ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రాక్షస పాలన వైసీపీ పాలన పోయి ప్రజాపాలన మా కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో అవనిగడ్డ నియోజకవర్గ సర్వముఖ అభివృద్ధికి మండలి బుద్ధప్రసాద్ గారు ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం, వాళ్ళ సహకారంతో అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి బుద్ధప్రసాద్ గారు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. అదే పనిలో ఈ రోజున గ్రామాన సిమెంట్ రోడ్లు వేయించడానికి బుద్ధప్రసాద్ గారు దాదాపు 35 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చేవాడు. అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. అదే ఇరిగేషన్ రంగానికి జవసత్వాలు తీసుకొచ్చారేవాడు. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు 4000 ఎకరాల కోడూరు మండలంలో బీడిపడిపోయి రైతులు అలలక్షణాలు ఏడుస్తూ ఉంటే పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఈ రోజున మా నాయకుడు బుద్ధప్రసాద్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇవాళ ఇరిగేషన్ రంగాన్ని జవసత్వాలు తీసుకొచ్చి ప్రతి ఎకరా నీళ్లు అందించాలి, ప్రతి ఎకరా పంట పండించాలి, ప్రతి రైతు ఆనందంగా ఉండాలని చెప్పి
అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోడూరు అవనగడ్డ రహదారి, అదేవిధంగా మరి మాచవరం నుంచి అటు తిరిగి మళ్ళీ కొత్తపాలెం వచ్చే రహదారి, అదే అసలు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి రోడ్డు కూడా గుంటలమయ్యే, అందరికి రాష్ట్రం మొత్తం తెలిసిందే. దానిలో భాగంగా 10-15 కోట్లు తగలేసాం. ఇల్లు తగిలిపోతే మేము ఉన్నాం, చెట్టు ఇరిగిపోతే ఉన్నాం, అన్నింటిలో మేము ఉన్నాం. మన రాజకీయాలు అవనిగడ్డ నియోజకవర్గంలో చెల్లవో, అది మనకు సాధ్యమయ్యే పని కాదు. మనకు ఎన్ని వందల కోట్లు మన దగ్గర ఉండా మనకు అధిష్టానం సీటు ఇయ్యదు, అధిష్టానం మనం గుర్తించదు. ఇక్కడ మన డబ్బులన్నీ ఖాళీ చేసి మళ్ళీ శివరావులాగా నువ్వు అవగాడదని చెప్పి మన ఏరియావాడు కాబట్టి 4 రూపాయలు సంపాదించుకున్నావు కాబట్టి నీ దగ్గర బాగా డబ్బులుంటే 4 ఊళ్ళు దత్తత తీసుకో, 4 ఊళ్ళు డెవలప్ చెయ్యి. మన ఏరియావాడు మన ఊరోడు బాగా చేశాడని అందరూ చెప్పుకుంటారు తప్ప ప్రభుత్వం అన్న కాదని, ఎమ్మెల్యే అని కాదని నువ్వు సొంత పెత్తనం చేసి ఇక్కడ ఏమి చేయలేవు, శూన్యం. అసలు నీ వల్ల ఏం కాదు. ఏదో ఊరికి 4 రోజులు పొలంలో ఆ కలుపు మొక్క వచ్చి పంట వచ్చేప్పుడు రాలిపోతాయి. ఐదుగడ్డ నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుడైనా ఆ పరిస్థితి వస్తుంది తప్ప వాళ్ళు సేవారత్వంలో 1952 నుంచి వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ బుద్ధప్రసాద్ గారు కానీ ప్రజల కోసమే పుట్టారు, ప్రజల కోసమే పనిచేస్తున్నారు. నిరంతరం ప్రజల కష్టాల సుఖాలే తెలుసుకునే నాయకుడు లేడు. మనలాగా వ్యాపారాలు చేసి ఒక 10 లక్షలు జేబులు వేసుకుని ఆడికి 5,000 ఆడికి 10,000 వేసుకుంటే అది రాజకీయం కాదు, అది మనకు దోల పని. అంతకంటే నాకు తెలిసినంతలో నేను 20 సంవత్సరాల బట్టి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ మన ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి పనులు చేయించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ రాజకీయంలో జరగాల్సింది అది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో అప్పుల్లో ఇరుక్కుపోయి ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చొరవ చూపి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందరకు వెళ్ళే పరిస్థితుల్లో ఇవాళ ఈ యొక్క అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా ఎంతో కొంత మెరుగ్గా ఈ యొక్క అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు గౌరవ నాయకులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు ఆయన యొక్క కృషి ఆయన చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంట్రాక్టర్ గారు అయినటువంటి వికృతి శ్రీనివాసరావు గారు వారు ఈ యొక్క నియోజకవర్గం గురించి అభివృద్ధి విషయాల్లో నేనే పనిచేస్తున్నాను, నేనే అధికారులతో చెప్పొస్తున్నానని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకనంటే మీరు ఈ ప్రాంతం వారే ఎంతో కాలం నుంచి ఇక్కడే ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉందో మరి మీ యొక్క పరపతిని ఉపయోగించి ఈ యొక్క రోడ్డు ఏదైతే కోడూరు అవనగడ్డ రోడ్డు ఏదైతే ఉందో మరి ఆ రోడ్డుని ఎందుకు అధికారులతో మీరు చేయించలేక? భగవద్గీత, రామాయణం లాంటి ఇతిహాసాలు మానవాళికి ఆదర్శమని బ్రాహ్మణ సేవా సంఘం పేర్కొంది. భగవద్గీత, రామాయణం లాంటి ఇతిహాసాలు మానవాళికి ఆదర్శమని బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు. జవ్వారుపేటలోని రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన భగవద్గీత, రామాయణ గీతాలాపనలో విద్యార్థులకు జరిపిన పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే భగవద్గీత, రామాయణం లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఏఆర్కే మూర్తి, పివి ఫణికుమార్, మోపర్తి సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికత పెరగాలని, ధర్మ ప్రవర్తనతో నడవాలని, ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుందని అనేటువంటి ఉద్దేశంతో భాగ్యలహరి అనేటువంటి ఒక ప్రోగ్రాంని స్ట్రక్చర్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో రామాయణ, భారత, భాగవతాల గురించి పిల్లలకి వివరించి చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. దాన్ని పాటించడం మీ ధర్మం. అయితే ఇది కాంపిటీషన్ జరిగిన తర్వాత మనం ఈ స్కూల్ విద్యార్థులందరికీ కూడా దేంట్లో అయితే వాళ్ళు ప్రతిభను కనపరిచారో ఆ ప్రతిభకి గుర్తించి మెమెంటోలు తర్వాత సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. దీనికి అంతటికీ సహకరించినటువంటి మీ ప్రిన్సిపాల్ గారు ఇందాక శర్మ గారు చెప్పినట్టుగా అభినందనీయులు. అభినందనీయులు అనేటువంటి ఒక్క పదం సరిపోదు కనుక బ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటాను సార్. ఎందుకంటే అందరూ నా గురుతులు వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఈ మధ్యకాలంలో మనకి రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ ఎవరికి పెద్దగా తెలిసినట్లేదు. అందరు సినిమా యాక్టర్ గురించి తెలిసినంతగా మన రామాయణం గురించి మహాభారతం గురించి ఎవరికి తెలియదు. మీరు పెట్టిన ఇటువంటి పుస్తకం మెటీరియల్ బట్టి అసలు రాముడు, సీత గురించి, లక్ష్మణుడి గురించి, రామాయణం గురించి అందరూ చక్కగా బాగా చదువుకుని దాన్ని బాగా
అర్థం చేసుకోగలిగారు పిల్లలంతా కూడా. ఇది ఇంకా ముందు ముందు కూడా మనం ఇలాగే చేస్తూ ఉంటే పిల్లల్లో జ్ఞానోదయం కలగడం, అసలు మన రామాయణం, మన హిందువులం కాబట్టి తప్పనిసరి మన రామాయణం గురించి మహాభారతం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వాళ్ళందరూ మహాపురుషులు అందరూ. ఎందుకంటే మనం పురుషుడు ఎలా ఉండాలంటే రాముడిలాగా ఉండాలని, ఒక స్త్రీ ఎలా ఉండాలంటే సీతమ్మలాగా ఉండాలని, అలాగే అన్నదమ్ములు ఎలా ఉంటే రామలక్ష్మణులాగా ఉండాలని, అలాగే ఒక సేవకుడు అంటే ఎలా ఉండాలంటే ఒక హనుమాన్లాగా ఉండాలని, ఇవన్నీ మనం ఇతిహాసాలు బోధించాలంటే తప్పనిసరిగా మనం రామాయణం తెలుసుకోవాల్సిన కర్తవ్యం ఎంతైనా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా స్కూల్లో పెట్టి పిల్లలందరి చేత ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి బహుమతి ప్రదానం చేస్తున్నటువంటి మీ పెద్దలందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నానండి. అంతేకాదు ముందు ముందు మీరు ఎటువంటి కార్యక్రమాలు పెట్టినా సరే మా పాఠశాల మీకు పూర్తిగా సహకరిస్తుందని. మరి పెద్దలు ఏఆర్కే మూర్తి గారు కానివ్వండి, శివరామ్ గారు కానివ్వండి, సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, శర్మ గారు కానివ్వండి, ప్రతి స్కూల్లోనూ కూడా రామాయణ భారతాలు భావితరాలకు తెలిసే విధంగా మరి వాళ్ళు పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సర కాలంగా. అందులో భాగంగా మరి రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో కూడా ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా మరి సరస్వతి పూజ కూడా మాస్టర్ ప్రిన్సిపాల్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ సరస్వతి పూజ కార్యక్రమం కూడా నిర్వహించి మరి ఇక్కడ ఈరోజు విద్యార్థులకు రామాయణ భారతం పోటీలు పెట్టి ప్రైజులు ఇవ్వడం బ్రాహ్మణ సేవా సంఘం తరపున మరి మేమందరం కూడా చేస్తున్నాం. ఇవాళ విద్యార్థుల్లో నైతికత విలువలు పెంపొందించే విధంగా బ్రాహ్మణ సేవా సంఘం కృషి చేస్తుంది. అందులో భాగంగా మన ధర్మ పరిరక్షణలో మనం పూర్వకాలంలో రామాయణం భారతం చదివి ఆ పుస్తకాలు చదివి నేర్చుకుని ఎంతమంది మహనీయులయ్యారో అలాంటి వారి జీవిత చరిత్రలు తెలిపే విధంగా కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలు ఇవాళతో అయ్యేది కాదు. ఇది ప్రతినిత్యం కూడా ప్రతి స్కూల్లోనూ కూడా ప్రస్తుతం మచిలీపట్నం వరకు చేస్తున్నాం. ఇది మూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు, అలాగే శివరామ్ గారు ఇంకా విస్తరించి మచిలీపట్నం పరిధి దాటి. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దళిత జేఏసీ మరియు విజయవాడ హెల్ప్ హాస్పిటల్ సంయుక్త సౌజన్యంతో ఎన్ కన్వెన్షన్ హాల్ ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు దళిత జేఏసీ నాయకులు తెలిపారు. ఈ శిబిరంలో గుండె సంబంధిత వ్యాధులకు ఉచితంగా ఈసీజీ, ఎకో పరీక్షలు, న్యూరో సంబంధిత వ్యాధులకు పరీక్షలు, బీపీ, షుగర్ మరియు జనరల్ సమస్యలకు మరియు కంటి, దంత పరీక్షలు, నిష్ణాతులైన వైద్యులచే అధునాతనమైన పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంపుగడల చౌదరి, జక్కుల ఆనందబాబు, కొడమంచెలి చంద్రశేఖర్, బేతపూడి రవి తదితరులు పాల్గొన్నారు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మరి జ్యోతిరావు పూలే గారు అలా బాబు జగజీవన్ గారి ఆశయాలతో మరి మచిలీపట్నం ఏర్పాటు చేసిన దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ 14వ తారీఖున మరి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడమైనది. మరి ఈ మెడికల్ క్యాంపులో విజయవాడ విజయవాడ హెల్ప్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. వారు గుండెకు సంబంధించిన వ్యాధులు, అలాగే ఈసీజీ ఎక్కువ టెస్టులు చేస్తారు. అలాగే న్యూరో సంబంధించిన వ్యాధులకు, కంటికి, పొంటికి, మరి బీపీ, షుగర్, జనరల్ ఏ రకమైన వ్యాధులకి అన్ని వ్యాధులకి చూసి మరి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పురప్రజలు మరి ఈ సిటీ కేబుల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన మచిలీపట్నంలో మరి ఎన్ కన్వెన్షన్ హాల్లో మరి ఏప్రిల్ 14 ఉదయం 9 గంటలకి కలెక్టర్ గారి చేత ప్రారంభించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి ఉచిత వైద్యం. భారతరత్న ప్రపంచ జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని మచిలీపట్నం స్థానిక అంబేద్కర్ సెంటర్, లక్ష్మీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్ కన్వెన్షన్ హాల్లో మెగా మెడికల్ క్యాంప్ విజయవాడ హెల్ప్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయబడుతుంది. ఈ యొక్క మెడికల్ క్యాంపు దళిత జేఏసీ ఆధ్వర్యంలో పార్టీలకు రహితంగా ఇది ఏర్పాటు చేయబడింది. కాబట్టి పుర ప్రజలు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ హెల్ప్ హాస్పిటల్ వారి సౌజన్యంతో గుండెకి సంబంధించింది, అలాగే న్యూరోకి సంబంధించింది, అట్లాగే మన డెంటిస్టులు, అలాగే కళ్ళకు సంబంధించిన అందరూ కూడా డాక్టర్లు వస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన యొక్క స్ఫూర్తితో, అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకో.
దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మచిలీపట్నం ఇన్ఫర్మేషన్ హాల్లో మరి యొక్క ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మచిలీపట్నం పుర ప్రజలు మరి ముఖ్యంగా బడుగు బలహీన పేద వర్గాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. మరి ఇక్కడ నిష్ఠాతులైనటువంటి డాక్టర్స్ వచ్చి పరీక్షను నిర్వహిస్తారు, ఉచిత మందులు పంపించేస్తాం. మరి యొక్క దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ర్యాలీలు అయి కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని చెప్పి కమిటీ వారిని తీర్మానించడం అయింది. అందులో భాగంగా పెద్దలు చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా మరి దళిత సంఘాలన్నీ ఇక్కడ 34 సంఘాలన్నీ కలిపి ఒక దళిత జాయింట్ యాక్షన్ ఏర్పడింది. దాని ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి పుర ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా దళిత ఈ యొక్క వివిధ సంఘాలు ఎవరైతే మన సంఘాలలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులు ప్రారంభించారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వేసవిలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి రవీంద్ర ఈ సందర్భంగా తెలిపారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, గడ్డం రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, గోపు సత్యనారాయణ, మరకాని పరబ్రహ్మం, ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు. అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఈ వేసవి సందర్భంగా ఈరోజు గౌరవ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వేసవిలో పాదచారులకి కొంత వాళ్ళకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాగి అంబలి అనేది చాలా ఆరోగ్యకరమైంది. రాగి ముద్దలో మజ్జిగ కలిపి అంబలిగా తయారు చేసి మరి మధ్యాహ్నం సమయంలో అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. గతంలో కూడా మరి అన్నా క్యాంటీన్ని ఆపేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజున నిత్యం మరి అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు తిరిగి మనం ప్రారంభించిన తర్వాత మరి ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశాం. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల్లో కూడా యువతలో ఒక చైతన్యం తీసుకురావడానికి యువ కెరటాల ప్రోగ్రాం కానీ ఇలా కార్యక్రమాలు చేస్తూ ఐ క్యాంప్స్ అని, మెడికల్ క్యాంప్స్ అని రెగ్యులర్గా చేసుకుంటూ మరి సేవా కార్యక్రమాలు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వేసవికాలం పేదవారికి ఈ యొక్క మజ్జిగ, సోడిజోవా పంపిణీ చేయడం జరుగుతుంది. అది ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ప్రతి సమ్మర్లో కూడా కొల్లు ఫౌండేషన్ ద్వారా ఈ వేసవికాలం ఉన్నంత వరకు కూడాను పేదవారికి దప్పిక తీర్చడం కోసం ఈ సోడిజోవాను, మజ్జిగ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రారంభోత్సవానికి మన కొల్లు రవీంద్ర గారు, ఇవాళ రామకృష్ణ గారు, బండి రామకృష్ణ గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులంతా కూడా విచ్చేశారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇది కొత్త కాదు, చాలా సంవత్సరాలుగా కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదవారి కోసం ఈ యొక్క వేసవి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి నిర్వహిస్తున్నటువంటి కొల్లు ఫౌండేషన్ వారికి నా హృదయ ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మచిలీపట్నం కోనేరు సెంటర్లో మరి పాదచారులకి, వాహనదారులకి మార్కెట్కి వచ్చి చాలామంది ఎండ దెబ్బ తినకుండా అంబలి ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కొల్లు ఫౌండేషన్ ద్వారా ఇవాళ స్వీటు, పులిహార ప్రజలందరికీ ఇవాళ అందుబాటులో అందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. కొల్లు ఫౌండేషన్ ద్వారా మచిలీపట్నంలో బ్లడ్ క్యాంప్ కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్ కార్యక్రమాలు, అలాగే యువ కెరటాలు ఇలా ఒకటి కాదు అన్ని కాదు ఎన్నో సంవత్సరాలు బట్టి కొల్లు ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దానికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన కూటమి ప్రభుత్వం తరపున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.